మీకొక చిన్న వీడియో పెడతాను. భగవంతుడు ప్రతీదీ చూస్తాడు, ప్రతీదీ గమనిస్తాడు అనేదానికి ఒక చిన్న వీడియో. మా ఇంట్లో ఒక అమ్మాయి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు రోజా. ఆ అమ్మాయి ఏంటంటే ఒక పని నెమ్మదిగా చేద్దాం, గంటలు చేద్దాం అనుకోదు. చాలా ఫాస్ట్‌గా చేస్తది, చాలా బాగా చేస్తది, నిజాయితీగా ఉంటది. గబగబా అబద్ధాలు ఆడటం అలా చేయదనమాట. నిజాయితీగా ఉంటది, ఎప్పుడూ సంతోషంగా ఉంటది. తర్వాత ఆ అమ్మాయికి ఎన్ని కష్టాలంటే పొద్దున్నే రాగానే ఒకలాగా మొహం పెట్టుకుంటుంది. ఏమ్మా ఇలా ఉన్నావంటే వెంటనే తనకి ఏడుపొచ్చేస్తుంది అనమాట. కానీ ఏం చెప్పదు, పెద్దగా నేను ఏం అడగను. అయితే ఆ అమ్మాయి ఒకరోజు చెప్పింది, ఆంటీ నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో శివుడు వచ్చాడు. శివుడిని చూసి నేను గట్టిగా ఏడుస్తున్నాను, నాకెన్ని రోజులు ఈ కష్టాలు, నేను భరించలేకపోతున్నాను, నేనేం చేయను, నేను అస్సలు భరించలేకపోతున్నాను అని గట్టిగా ఏడుస్తుందంట. శివుడు అలా చూస్తున్నాడంట. చూస్తుంటే చెప్పవా నాకు చెప్పవా అని బాగా ఏడుస్తుందంట. అప్పుడు శివుడు వచ్చి ఇలా నుదుటి మీద శివలింగాన్ని రాశాడంట. రాసి తల మీద నిమిరి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే మరుసటి రోజు వచ్చి చెప్పింది. నేను అమ్మని అడిగాను, అమ్మ ఏంటమ్మా ఇది అని అడిగా. అప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే ఆ అమ్మాయికి తట్టుకునే శక్తి శివుడు ఇచ్చాడు అంది. నేను అనుకున్నాను శివుడు తన శివలింగం రాశాడంటే ఇంకా అమ్మాయి కష్టాలు తీరిపోయినాయి అనుకున్నా. అంటే తట్టుకునే శక్తి ఇచ్చాడనగానే నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అంత కర్మ చేసిందా, తట్టుకునే శక్తి అంటే అంత ఏడ్చింది, తట్టుకునే శక్తి ఇవ్వటం కూడా గొప్పే కదా. తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అమ్మాయికి అసలు ఏమీ తగ్గలేదు, కానీ భరించేస్తుంది. ఇంకా ఎంతకాలం భరించాలి అని ఎదురు చూస్తూ ఉండేదన్నమాట. ఇంకొక రోజు బాగా ఏడుస్తుందంట. కళ్ళలోనే ఏడుస్తుందనమాట. ఏడుస్తుంటే అప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి పార్వతీదేవి వచ్చిందంట. పార్వతీదేవి వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే నేను ఈ కష్టాలు భరించలేకపోతున్నాను, అందుకే ఏడుస్తున్నాను అన్నాను. నువ్వెక్కడ భరిస్తున్నావు, నువ్వు 100లో 10 భరిస్తున్నావు, 10కే ఇలా ఏడుస్తున్నావు, 90 నేను భరిస్తున్నాను, నువ్వు 10 కదా భరించేది అని చెప్పి దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయిందంట. ఆ అమ్మాయి ఎప్పుడు సంతోషంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ కష్టాన్ని చెప్పిన ఒక్క నిమిషం అమ్మాయికి ఏడుపు వస్తుంది. తర్వాత వెంటనే నవ్వుతా అంటే మా పాపని చూసుకుంటా ఉండేదన్నమాట. ఆ పాపతో ఎలాగంటే తను ఒక చిన్నపిల్లలాగా నవ్వుతా సంతోషంగా ఎప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకోదు. అక్కడ ప్రజెంట్లో ఉండేది సంతోషమే ఆ అమ్మాయికి అనమాట. ఆ అమ్మాయికి ఎన్నో విజన్స్ కనపడతాయి, ఎన్నో చెప్తా ఉంటుందన్నమాట. మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు మనం నిజాయితీగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ఎలాగ సహాయం చేస్తాడు అనేది, ప్రతిదీ ఎలా చూస్తాడు అనే దానికి ఉదాహరణగా చెప్తున్నానండి.